గమనించండి. మనం ఈ జ్ఞాపకాలు గుడికి ప్రారంభించి మనం పాటలు పాడున్నాం. ఇంకా రెండు పాటలు పాడుతాం, తర్వాత వాక్య ప్రారంభించబడుతుంది. దాన్ని గమనించి రావాల్సినటువంటి వారు అల్పుడనైయున్న నన్ను చేరదీసితివా, అనాది ప్రేమయే నన్నెంతో బలపరచెను, ఆనంద బలిపుడనై రాకై యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, ఆదరణకర్తవు అనాథనిగా విడువవు, నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు, నీ నిత్య కృపలోనే ఆదరణ కలిగెనే, నీ కృపాధారనే నందిల మా తండ్రి గమ్యం ప్రారంభిస్తారు. అది నేను అడిగింది. ఎందుకంటే ఫస్ట్ ఏ కార్యక్రమం కూడా ఒక 10,000 అమౌంట్ ఆమె కానుగా ఇస్తూ ఉంటారు. అక్కడి నుంచి ఇంకా అనేక మంది నాకు ప్రారంభిస్తూ ఉంటారు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఇలాగే చాలా కార్యక్రమాలు ఇంకా మనం అడిగితే తెలిసిందని అడగకుండా చేసేవి చాలా ఉన్నాయి. అలా చాలా సందర్భాల్లో దేవునికి సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, సోషల్ కార్యక్రమాలు కావచ్చు, ఇంకోటి ఏదైనా కూడా అది ఎలా జరుగుతుంది, ఏ విధంగా చేస్తారు, ఎంత ఖర్చు ఏంటి అని అవన్నీ పట్టించుకోకుండా ముందు అడగకపోతే ఒక 10,000 రూపాయలు అలా కానుకగా ఇస్తారని నేను విన్నాను. చాలా కార్యక్రమాల్లో పాల్గొవలసి ఉందని నేను అంటే వాళ్ళు చెప్తే తెలిసింది. అంటే నరేంద్ర గారు ఎవరు చెప్పరు, కానీ చాలామంది అలా చెప్పడం వల్ల నాకు తెలిసింది. అందుని బట్టి నేను ప్రభువు నామస్తుతిస్తూ ఉన్నా. బైబిల్ గ్రంథంలో ద్వారక ఒక స్త్రీ ఉంది, మనందరికీ బాగా పరిచయం. అపోస్తుల కార్యగ్రంథము 9వ అధ్యాయం నుంచి 36వ వచనం నుంచి మనం చూస్తే, తల్లితన శిష్యురాలు ఉంది, భాషాత్మక ద్వారక అనేటువంటి పేరు. ఆమెకి సత్క్రియలు ధర్మకార్యం బహుగా చేసినారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే నా గురించి గౌరవాలంతా వచ్చి సాక్ష్యం చెప్తా ఉన్నారు. అదే మంచి సాక్షి సంపాదించుకోవటం, అందరితో కలిసి అనేక కార్యక్రమాలు పాల్గొవలసి ఉండటం, అది చాలా మంచిది. అందుని బట్టి నేను ప్రభువు నామస్తుతిస్తూ ఉన్నాను. కనుక ప్రియ దేవుని పెట్టాలంటే ఒక మంచి మార్గాన్ని అనేక మంది ఎన్నుకొని లోకంలో నివసించేటువంటి కాలంలో ఒక మంచి సాక్ష్యాన్ని కూడా పొందేవారు ఉండాలని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా వాక్య భాగంలోనికి మనం వెళదాం. అలాగే సిరియన్ కుమారుడు కుటుంబ సభ్యులు నాకు బాగా తెలుసు. మాకు శరీరం బాగా పరిచయం. ఎందుకంటే మేము 4th క్లాస్ నుంచి క్రికెట్ ఆడేవాళ్ళు. బాగా శబ్దం అనిపించిన మాస్టర్ ఎప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. మాకు సురేష్ గారు కెప్టెన్, 11 యూనివర్సిటీకి కెప్టెన్. అయితే అప్పటి నుంచి కూడా 4th క్లాస్ నుంచి కూడా మేము ఇంటర్మీడియట్ వయసు వచ్చిన దాకా మా ఒకే కెప్టెన్ సురేష్. ఏం చెప్తే అది వింటాం, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాయి, ఏం చేయమంటే అది చేస్తాం. చెప్పాల్సి చెప్పకూడదు, కానీ మరి దాన్ని ఏం చెప్తే అదే చేస్తాం. అందులో శరీరం కూడా ఉండేవాళ్ళు. 11 యూనివర్సిటీ అని కొన్ని చాలా మ్యాచ్ ఆడారు. ఇలా మాకు ఒక సహవాసం ఉండేది. అందుని బట్టి కూడా ప్రభు నామస్తుతిస్తూ ఉన్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఈ కుటుంబంతో మాకున్నటువంటి అనుభవంతో పరిచయాన్ని బట్టి కూడా ప్రభు నామస్తుతిస్తూ ఉన్నాం.
ప్రియ దేవుని బిడ్డ, నేను వాక్య భాగంలోకి వెళ్తున్నాను, సమయం అవుతుంది కాబట్టి. ఆది కాండము 16వ అధ్యాయము 8వ వచన భాగాన్ని మనం చదువుకున్నాం. ఇందులో నుంచి నేను 2 మాటలే ధ్యానం చేస్తాను. కొద్ది నిమిషాలు నా టైమింగ్ అవుతుంది. 8:30 నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అందరికి కళ్ళు చూసుకుందాం, ప్రార్థన లేఖిద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఎప్పుడు ఏడుస్తూ ఉండకూడదు, ఏడుస్తూ దుఃఖపడుతూ ఉండకూడదు. దుఃఖపడుతున్నంత మాత్రం వాడు మళ్ళీ తిరిగి రాదు. దావీదు బిడ్డ చనిపోయినప్పుడు, చనిపోకముందుగా దావీదు బహుగా ఏడుస్తాడు. కనుక సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం ఉంటుంది అనుకుంటున్నాను. కనుక దావీదు యొక్క కుమారుడు చనిపోయినప్పుడు, బిడ్డ చనిపోయినప్పుడు బాగా చనిపోకముందు ఏడుస్తాడు, దుఃఖపడతాడు, ఆహారం తీసుకోడు, ఆశీర్వాదకరంగా ఉండదు కాదు. ఎందుకంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు బహు దీవించబడినటువంటి వారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్తానికి నీ యొక్క దేశాన్ని గుర్తుపెట్టుకో, నీ తండ్రిని గుర్తుపెట్టుకో, ఆయనతో సహవాసం చేయి, ఆయన మార్గం. కనుక వారు మంచి వాటిని చూస్తూ లేదు, ఆశించడం లేదు. కానీ గమనించింది, చాలా మంది అంటే చిన్న చిన్న బలహీనతను బట్టి దేవుని యొక్క రాజ్యాన్ని పోగొట్టుకునేటువంటి వారు చాలా మంది ఉన్నారు. మన బైబిల్ గ్రంథం గమనించినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళవన్నప్పుడు లోతు భార్య వెనక నుంచి చూసిందంటే, అమ్మో ఇంత మంచి పట్టణమే, ఇంత సుందరమైనటువంటి ప్రాంతమే, ఇంత ఆస్తి పాస్తులన్నీ కూడా తగలబడిపోతున్నాయి, నాశనం అయిపోతున్నాయి, ఇది ఎవరి స్వాధీనం అవుతుంది, ఎందుకు ఇలా జరిగిందని దేవుడు ముందు చెప్పాడు. ఇదిగో మీరు సోయారుకు వెళ్ళేంత వరకు కూడా మీరు వెనక్కి తిరిగి మట్టికి చూడొద్దని చెప్పి దేవుడు చెప్పాడు కదా. చూసింది, అమ్మో ఇంత మంచి పట్టణము, ఇంత సుందరమైనటువంటి ప్రాంతము అగ్నితో కాల్చబడుతుంది అని వెనక్కి తిరిగి చూసి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకి స్తోత్రాలు ఆయన. తండ్రి, మేమందరము నీలో ఉండడానికి ఆయన, మీరు మాలో ఉండడానికి కృప దయచేయండి. ఇక్కడున్న ఏ ఒక్కరు ఆయన విడవబడని చిత్రం కాదు ఆయన. ఈ డివైస్ ద్వారా ఆయన, ఈ శబ్ద యంత్రం ద్వారా ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు సరిచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నేను యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. కుటుంబ సభలో చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పారు. అది అందరూ గమనించి మీ కుటుంబ ప్రార్థనలో వ్యక్తిగతంగా మీరు ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఉన్నాం. కానీ గమనించండి, శరీర్ గారు మరి దూర ప్రాంతంలో ఉంటా ఉన్నారు, అమెరికా ప్రాంతంలో. వారి కుటుంబం కోసము మీరు తప్పకుండా ప్రార్థన చేయండి. మరి గారి కుమారుడు, అలాగే కుమార్తెల యొక్క కుటుంబాల కోసం కూడా మీరు ప్రార్థన చేయాలి. వారి ఆరోగ్యం కోసం, దూర ప్రాంతంలో కాబట్టి వారి ఆరోగ్యం కోసం, కుటుంబం కోసం, అలాగే పిల్లల కోసం మీరు ప్రార్థన చేయాలి. కుమార్తె మరి జీవితం కోసం దేవుడు వారిని ఆశీర్వాదంగా ఉంచాలని మీరందరూ ఈ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. అలాగే వాళ్ళ తండ్రి గారు పెద్దమ్మ కోసం, అలాగే పెద్దనాన్న కోసం, అలాగే సీదరన్న కుటుంబం కోసం, వారి కోసం ప్రార్థించిన, వారి ఆరోగ్యం కోసం, ప్రాముఖ్యం పెద్దవారు అయ్యారు, మరి వారి ఆరోగ్యం కోసం కూడా మీరు ప్రార్థించాలని మనం చేస్తూ ఉన్నాం. అది గమనించండి. మీ కుటుంబ ప్రార్థనలో వ్యక్తిగతంగా మరి ఆ పెద్దనాన్ని బట్టి, మరి పెద్దమ్మను బట్టి, మరి పిల్లల బట్టి, కుటుంబ సభ్యులను బట్టి, శ్రీకాంత్ అన్న వారి కుటుంబం కోసం, పిల్లల కోసం, వారి ఆరోగ్యం కోసం, అలాగే చదువుల కోసం, వివాహాల కోసం, వారి కుటుంబాలు స్థిరపడాలని మీరందరూ వ్యక్తిగతంగా ఈ ప్రార్థనలో మీరు పాలుభాగస్తులుగా ఉండాలని మనం చేస్తూ ఉన్నాం. మీరు కుటుంబంగా వ్యక్తిగతంగా చేసినప్పుడు కానీ, కుటుంబ ప్రార్థనలో కానీ ఈ జ్ఞాపకం చేసుకోండి. కనుక పిల్లలు ఈ సెల్ ఫోన్ లైవ్ వాళ్ళు చూస్తున్నారు, దూర ప్రాంతంలో ఉన్నా కూడా మీకు అనౌన్స్ చేస్తూ ఉన్నాను. వాటి కోసం మీరు ప్రార్థన చేయవలసిందిగా నేను మనం చేస్తూ ఉన్నాను. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి.
ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కుటుంబ సభ్యులకు హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. ఈ మంచు సమయంలో ముందుగానే ప్రారంభించవలసి వచ్చింది. 7 గంటలకే ప్రారంభించాం. ఈ రాటు లేట్ అవుతున్న వల్ల దాదాపు 9 పాటలు దాకా పాడు 8 గంటల దాకా పాటలు వచ్చాం. ఆయన చాలా మంది ముందుగా నుంచి ఓపిక కూర్చున్నారు. వారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే కుటుంబ సభ్యులు మీకు భోజనం ఏర్పాటు చేశారు. కొంచెం లేట్ అయినా కూడా మీరు భోజనం చేసి కుటుంబం కోసం ప్రార్థించే వారిగా మీరు ఉండాలని మనం చేస్తూ ఉన్నాం. ప్రియ దేవుడు బిడ్డలారా, ముందుగా దేవదేవుడికి వందనాలు. కార్యక్రమం నడిపించిన శ్రీవర్ భాష గారికి, రాకేష్ గారికి, ప్రశాంత్ బ్రదర్కి, వచ్చిన రక్త సంబంధికులు, స్నేహితుడికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సంవత్సరం 5వ సంవత్సరం వచ్చింది అక్కయ్యది. బాబు అక్కడి నుంచి ప్రతిసారి కావాలంటే రావడానికి కొరట్లేదు. ఈ దగ్గర బాగా కష్టమైపోయింది. ప్రతిసారి రావాలనుకుంటా ఉన్నాడు, రాలేకపోతా ఉన్నాడు. వాళ్ళమ్మ జ్ఞాపకార్థంగా రక్త సంబంధికులందరినీ చూసుకొని వీడియోలో సంతోషపడతా ఉంటాడు. అందుకనే ముఖ్యంగా ఈ కార్యక్రమం అంటే సహజంగా ఏంటంటే అందరూ చుట్టుపక్కల స్నేహితులు, కుటుంబాలన్నీ అందరూ మాట్లాడాలని అంటా కానీ అందరినీ చేయాలన్నా కానీ చాలా కూడినది. ఎందుకంటే దగ్గర 150 కుటుంబాలు ఉన్నాయి. 700 మంది ఉంటాం. 3 years వరకు అలానే చేస్తున్నాం. ముఖ్యంగా దీన్ని జ్ఞాపకం చేసుకుంటా రక్త సంబంధికులకి, బాబు స్నేహితులకి చెప్పాలని ఉద్దేశం. బాబుకి బాబు ప్రార్థన పెట్టుకోండి. సువర్ణ కోడలు కూతురు వచ్చి సంహిత. లాస్ట్ ఇయర్ మనవాడు పుట్టాడు, సురేష్ కుమార్. సరేను సువర్ణ, సంహిత, సురేష్ అనుకుంటా 4 మంది ప్రార్థన పెట్టుకోండి. నెక్స్ట్ ఇయర్ అంతా రావాలని ఆశిస్తున్నాం. కార్యక్రమానికి అందరూ పంచుతారైనా అదే మా కుటుంబం మీద నాన్నగారి మీద ఉన్న ప్రేమలో పెట్టినందుకు అందరికీ ధన్యవాదాలు. అక్క గురించి 2 మాటలు మాట్లాడాలని. అంటే అక్క దాదాపుగా ఆయన విధానంలో జరిగింది కాబట్టి మా చిన్న గారు తీరం ప్రసాద్ గారు 2 మాటలు చెప్తామని కోరుతున్నాను. దేవుని నాకు మాది పోతవరం వ్యాపారం మన అన్నయ్య కలిసి జీవితాలు మాట్లాడుతున్నాను. మరి అన్న చిన్నప్పటి నుంచి అన్నయ్య 10వ తరగతి పాస్ అయిన దగ్గర నుండి అక్కడ పరిస్థితి అంతా మనకు తెలుసు, మీకు తెలుసు. అయినా ఈ రాత్రి నా సమయంలో మీరందరికీ చేరి దేవుని నమ్మున నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటా నిర్ణయకరమైన సంఘించాడు. అట్టి కృప మనందరూ దయచేశాడు. సరే మనం ఆమె చేసే ఉద్యోగ బాధ్యతగా చాలా ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ నెట్టి విజయంగా చేకూర్చుని దేవుడు అన్ని విధాలు ఆశీర్వదించాడు. కనుక దేవుడు అర్థం చేర్చుకున్నాడు. వారి బిడ్డలకి, వారి తల్లిదండ్రులకి, దేవుని సేకరించినట్టుగా వారిని దేవుని మనం చేసుకొచ్చి బిడ్డ పట్ల ఉన్నటువంటి అభిమానాన్ని అందరికీ తెలియజేసుకుంటాం.
ముగిస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, జీవితం తండ్రి, మహోన్నతుడా, మహిమ రాజా, అద్భుతంలో ఆశ్చర్యకార్యం చేయగలరు పరిశుద్ధుడు కనుక మీ వందనములు స్తోత్రం తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో మీ పరిశుద్ధ బిడ్డలతో కూడిన మీ ఈ బిడ్డలు వచ్చినటువంటి ఈ కూడికలో నేను కూడా ఇంటి వెతుకాలని మీరు ఇచ్చినటువంటి మహోపకారాన్ని బట్టి మీ వందనములు స్తోత్రం తండ్రి. దైవం తండ్రి, చేరు వచ్చిన బిడ్డలందరూ దైవజనులను బట్టి మీ వందనములు స్తోత్రం తండ్రి. రక్త సంబంధికులు సంతానం రాఘవేంద్రరావు మరియు ముఖ్య సంతానం వారి బిడ్డలను దీవించాలి. ఎక్కడున్నా తండ్రి కృప శరీరంలో తన భార్య బిడ్డలు అలాగే వాళ్ళ చెల్లెళ్ళు వారి భర్త బిడ్డలను దీవించాలి. అలాగే తండ్రి వారి బంధుమిత్రులందరూ మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రి కాల సమయంలో తండ్రి కృప ఇది ఆధిక్యతను మాకు ఇచ్చినందుకు మీ వందన కొలుసుకుంటూ చెల్లించుకోవచ్చు. ప్రతిదీ మేము మీద ఆధారపడుతున్నాం తండ్రి. మీకు ఉన్నాము. ఈ కార్యక్రమం ఇంతవరకు దిగ్విజయంగా మీ కృప చేత నడిపించినందుకు మీకు వందనములు చెల్లించుకోవచ్చు. సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకే చెందినది. యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, మరియు గారి గురించి ఎవరైనా మీరు మాట్లాడేదంటే మీరు ఒక 2 నిమిషాల గురించి మాట్లాడచ్చు. ఒక 5 నిమిషాలు పర్వాలేదు. ఉన్నారా? మాట్లాడతారా? ఆమెతో ఉన్నటువంటి అనుబంధం కానీ మరి కుటుంబ సభ్యులుగా బాబీ ఉన్నాడు ఇక్కడ. మాట్లాడతావా మీ ఆత్మ గురించి? అందరికీ వందనాలు. అత్తయ్య మేము చిన్నప్పటి నుంచి చూస్తూ వస్తాం. బాగా కష్టపడింది. ఒక చిన్న స్టేజ్ నుంచి టైపిస్ట్ నుంచి లాస్ట్కి ఎంఆర్ఓ ఇది నిర్వహిస్తూ వర్ణించారు. మా కుటుంబానికి చెప్పాలంటే ఒక బ్యాక్ బోన్. మాకు ఏ అవసరం వచ్చినా, ఏ చిన్న ఇబ్బంది వచ్చినా మాకు ముందుండి నడిపిస్తుంది. మేము దేవుని అడుగుతాం, గట్టిగా మాకు ఈ కష్టం వచ్చింది తీర్చేయ అది మా అత్తలు పోలొచ్చింది. అలానే ఎంతో మందికి సహాయపడింది. చిన్న కష్టం వచ్చిందని, ఎవరికైనా చిన్న కష్టం వచ్చిందని తెలిస్తే ముందుండి ఆ కష్టాన్ని తీర్చేది. అలాంటి వ్యక్తి ఈరోజు ఇక్కడ లేదు. నాకు చాలా పద్ధతి ఇప్పటికి 5 సంవత్సరాలు అవుతుంది. నాకు అభ్యర్థి ప్రయోగం తగ్గలేదు. నేను ఎంత ఇవ్వడం లేదు. నాకు ఇప్పుడు బాధ వచ్చినా ఏమొచ్చినా కానీ నేను నాతో చెప్పుకుంటూ ఉంటాను. నాకు తల్లిదండ్రులు కన్నా, నాకు తాతయ్య, బాబాయ్, డాడీ వీళ్ళందరికన్నా కానీ నాకేం కావాలో ముందే తెలుసుకొని నేను అడుగుందని తీర్చేది నాకు. కానీ మా అత్త అనిపోయిన తర్వాత నాకు కష్టం అనేది గుర్తొచ్చింది. బట్ ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే అది నాకు మా అత్త ఇచ్చిన ఆశీర్వాదం. మళ్ళీ నేను తిరిగి మా అత్తకి చేరుకునేంత వరకు అది ఎప్పుడు మాత్రమే ఉండదని ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హలో, ఇంకెవరన్నా మాట్లాడతారా? మాట్లాడండి.
చిన్నప్పటి నుంచి కష్టపడి ఎంతో కష్టపడి చదువుతాను. కొంత రీతిగా మేనేజ్ శరీరం పుట్టినా కూడా అమ్మాయి ఆపలేదు. కనిపిస్తే ఎక్కడెక్కడో చేసింది, ఎక్కడెక్కడో ఎన్నో బాధలు పడింది అమ్మాయి. కానీ దేవుడు ఆమె కాపాడుతూ వచ్చాడు. ప్రతి విషయంలో ఫ్యామిలీ విషయంలో బాగా ఎన్ని శోధనలు వచ్చినా ఎదుగుతాం. అన్ని విషయాల్లో అమ్మాయి భరించుకొని అన్నదమ్ముడు తల్లిదండ్రులు అంత చాలా అవసరం అయినా వాటిసారి చేసుకుంటా. ఏ గొడవ వచ్చినా మా ఫ్యామిలీ తెలియచుకుంటా ఎన్నో సమర్థించుకోండి. సహనవంతురాలు తండ్రి ఆ బిడ్డకునైనా బిడ్డకి ఇచ్చిన బిడ్డల వరకు శరీరం వరకు ఫ్యామిలీ వరకు చిన్న బిడ్డ మరి బాబు అందరి వరకు ప్రార్థిస్తున్నాం. శరీరం నువ్వు ఎక్కడైనా హ్యాపీగా ఉంటాయి. మరి ఎన్ని అన్నదమ్ముళ్ళు ఏంది బంధువుల్లో అన్నింటిలో మా పాలడు కూడా ఫ్యామిలీలో గడిచేడా దేవుడు అవన్నీ పిలుచుకున్నాడు. అని తమ్ముడు పిల్లలు బావ అక్క అందరి ప్రార్థిస్తున్నా. ఏసయ్య ఫ్యామిలీ గురించి తండ్రి దేవా ఎన్ని సంవత్సరాలు వచ్చినా మేము చేసినాక వాళ్ళందరికీ కాపురంగా ఉండి నా ప్రభు నువ్వే కాపాడి ఆశీర్వదించి ఆయన ఇంత ప్రతి సంవత్సరం ఇలా జరుపుకుంటున్నారు అనుకుంటాము. శరీరం ఈ అవకాశం ఇస్తున్నాడు. ఎంతో ప్రేమతో సంఘం పరమమ్ముళ్ళు ఇద్దరు నాయన ఇలా అక్కని సంతోషపెడుతున్నారు. మరి ఆ కూతుళ్ళు అయితే సమస్త ప్రభ అన్ని నువ్వే మన ఫ్యామిలీలో అందరిని కాపాడి ఆశీర్వదించుకోవడం ఆయన ఈ ప్రార్థనకు వచ్చిన అందరూ ఏసయ్య సమయం ఇచ్చిన సేవలు వారికి మంచి మాటలు మరి మాట గురించి చెప్తా వచ్చింది. ముఖ్యంగా అక్క గురించి చెప్పాలంటే అందరికీ తెలిసిందే. అక్క 10th క్లాస్ 8th క్లాస్లోనే మ్యారేజ్ అయ్యి తర్వాత పెళ్ళిని జరిగింది. తర్వాత వచ్చేదైతే అంటే ఇది కానీ కానీ అయిపోయింది. ఇక్కడ ఉన్న చిన్న అక్కడ మేము కొత్తగా కడతాము. దాంట్లో ఎగ్జామ్ పెట్టారు. 6 నెలలు ఆగొచ్చు కదా, తర్వాత మనం రాసుకోవచ్చు కదా అంటే ఆడవాళ్ళన్నా తెలుసు కదా. అలా ఉంటే ఆయన మాట అన్నారు, ఆపలేదు సార్ నేను రాస్తాను. ఎందుకంటే అంత కష్టాలు అనిపించింది. ఎందుకంటే 3 పిల్లలు 13 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయ్యి వాడికి అమెరికాలో ఉన్న వాడికి కష్టపడి అనిపించిన నాన్న ప్రేమగా చూస్తాను. కానీ ఆ ప్రేమలో పాపలు తిడతాడు. ఆ పాప నాన్న గురించి అర్థం చేసుకోలేదు. మా అమ్మ కూడా అర్థం చేసుకోలేదు. ఎందుకంటే పాపం కంటాడు, కానీ అయినా ప్రేమించవచ్చు. అక్క కూడా బాధని చూసి ఈ బాధ త్వరగా రాసేస్తూ పోతా. కానీ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు అక్కడ వృక్షాలు ఇది ఉంటారు కాబట్టి ఆ వృక్షాలు బ్లీడింగ్, ఆ వృక్షాన్ని గొడవ పెట్టుకుంటే నేను బోరింగ్ పెట్టి 4 చూపిస్తే వృక్షాలు బ్లడ్ బ్లీడింగ్ అయింది. 5% డెలివరీ అయింది కదా. అప్పుడు మధ్యలో కూడా ఎగ్జామ్ జరిగేటప్పుడు అందరికి అనుభవం కలిగినట్టు ఏమన్నా జరిగిందేమో అనుకోవాలి. కానీ అక్కడ ఏంటంటే ఒక 5 స్పీడ్ మిషన్ రిపేర్ వచ్చి ఇదయ్యారు. అలా కష్టపడేది పబ్లిక్ సర్వీస్
ఎగ్జామ్ రాసింది. వెంటనే ఆయన కూడా పాస్ అయ్యేలేకే ఎగ్జామ్ టైం ఇస్తారు. నాలుగు చెప్పాడు, తర్వాత సంతనం అన్నాడు, తర్వాత ఆర్ఐగా చేసింది, సీనియర్ అసిస్టెంట్గా చేసింది, తర్వాత డిప్యూటీ తహసీల్దార్గా చేసింది. అయిన తర్వాత కంటూరు, పెద్దలపూడి, కోసిపాడు, ఇంకా నెక్స్ట్ మళ్ళా ఈ ఎలక్షన్స్ అప్పుడు నెల్లూరు వచ్చి మనోహరం ఏలూరు ఏలూరు దగ్గర కలువాయి చేస్తుంది. గుంటూరులో మేడుకొండ అన్ని చేసి చనిపోయిన తర్వాత 10 రోజుల తర్వాత చనిపోయిన 10 రోజులకి డిప్యూటీ కలెక్టర్ ప్రమోషన్ లిస్టులో అంటే ఈ మరణ వార్త ఇంకా సెక్రటరీకి వెళ్ళలేదు. ఈరోజు డిప్యూటీ తహసీల్దార్గా డిప్యూటీ కలెక్టర్గా ప్రమోషన్ వచ్చిందన్నమాట. ఓన్లీ 10th క్లాస్ అది ఒకసారి లేదు. ఎందుకంటే మా నాన్నగారు స్నేహపూర్వకంగా చిన్న వయసులోనే వాళ్ళ స్నేహంతో అప్పుడు మీటింగ్ చేసేవాళ్ళు కదా. తెలియక 13 సంవత్సరాలకి మా బావ డాక్టర్ బాబా అయితే పెళ్లి చేసిన తర్వాత ఆయన కష్టపడి బాగా ఆర్ఎస్ పట్టడంలో కండక్టర్ పోస్ట్ చాలా కష్టపడ్డాడు. ఆయన ఆడపిల్లల విషయంలో చాలా కష్టపడ్డాడు. కానీ వాళ్ళ రాతలు బాగలేక అంటే రాతలంటే పరిధులు పితృలు చేసిన పాపములు కొన్ని తరతరాలు అన్నట్టు బైబిల్లో కొన్ని వాక్యాలు చదివి కొన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చేసి మనకు పట్టి తగ్గితే అదే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు మా నాన్నకి 51 సంవత్సరం 51 సంవత్సరం అయినా కనీసం ప్రశాంతం కూడా అన్నమాట. ఇప్పుడు కొనుక్కుంటే చిన్న కూతురు గురించి, ఇప్పుడు అనుకుంటే పెద్ద కూతురు గురించి ఏడుస్తూ ఉంటాడు. మీరందరూ ప్రార్థనలు పెట్టుకోండి. ముఖ్యంగా అలంకరమైన ప్రార్థనలు కాకుండా చదువుల నుంచి సెల్లులోని లేఖన ఒక్కరు గమనిస్తుంటే మొక్కుబడిగా కాకుండా మన మార్పుని అంటే ఏడుకోసారి గుర్తుకొచ్చే బస్సు కానీ ఏంటి ఎక్కడ మనం వేసి మనం ఎక్కడి నుంచి వచ్చినా అక్కడికి వెళ్ళాలని తెలుసుకొని వాక్యానుసారంగా నడుచుకోవడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు లేట్ అవుతుంది, భోజనం కొద్దిగా ఆలస్యమైంది. మనం కొత్తగా ఫోటో ఒకటి పెట్టారు బియ్యాపూర్ సెంటర్. ఈసారి వాళ్ళకి అవకాశం ఇచ్చాము. మన వాళ్ళే కదా, మనం కొద్దిగా చేస్తాం. ఒక 5 నిమిషాలు లేట్ అయింది. దానివల్ల ఏమనుకోకుండా ప్రేమతో అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. అక్కడ గురించి చెప్పాలంటే రోజుల పట్టడం మీద దానికి మాకు సహవాసం. 7 గంటలకి మా బావగారికి నెల్లూరు బస్ స్టాండ్ దగ్గర బ్యాంక్ తీసుకుని వెళ్ళాలి. నేను ఆడుకుంటా ఉంటే నా పేరు రాదు మామూలుగా. తర్వాత స్కూల్కి అది అనిపించింది. తర్వాత ఇక నెల్లూరు బస్ స్టాండ్ బ్యాంక్ తీసుకుని వెళ్ళేవాళ్ళం. అక్కడి నుంచి అక్కడ 4 రూపాయల నుంచి వస్తా ఆర్టీసీకి వెళ్ళేవాళ్ళం. రోజు క్షయ కోసం పరిస్థితులు అప్పుడు అన్నీ బాగుంది. చిన్న విషయం జరిగిన అందరూ ఏదేదో మాట్లాడుతున్నాను. నాకు అంత కాదు బాగా ఇప్పుడు అబ్బాయి ఊళ్ళో ఉంటాడు కదా, ఆ పిల్లలని దిగితే నేనైతే వాళ్ళే మాకు మీరు ఎప్పుడే వెళ్ళిపోయేవాళ్ళు. నేను ఇది ఆ కిటికీలోకి రావడం, ఎక్కడికైనా అక్కడికి బిర్యానీ కాళ్ళు తీసుకునే వాళ్ళకి ఆనందం కొనిపించడం చేయడం అవన్నీ వాళ్ళు మరి ఎక్కువ మిస్ అయ్యారు. కానీ దేవుడు మంచిదాన్ని చూస్తున్నాడు. తల్లిడి వాళ్ళు స్టడీ విషయంలో కూడా హెల్ప్ చేస్తూ ఉంటాడు, అట్లేని కూడా తీరుస్తూ ఉంటాడు, కుటుంబానికి అండగా ఉంటున్నాడు. రావడానికి అవకాశం ఉంటే బాగుంటుంది. వస్తాను ఎంత ప్రారంభం పెట్టుకోవడానికి అలా చేస్తున్నాం. అందరూ భోజనం చేయాలి. అందరూ భోజనం ఒక 5 నిమిషాలు లేట్ అయ్యాయి. బట్టి ఒక 5 నిమిషాలు చంద్రాన్ని పంపిద్దాం అనుకున్నాను, చలికాలం కదా, కానీ కొంచెం లేట్ అయింది. అంటే కటింగ్ చేశాను, కొద్దిగా వంట చేశాను, లేట్ చేశాను. ఓకే ప్రియ దేవుని బిడ్డలారా,
ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో మనం కార్యక్రమం ముగించుకుందాం. తర్వాత ఎన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఒక 5 నిమిషాలు పడుతుంది కాబట్టి మీరందరూ ఒక 5 నిమిషాలు ఓపికగా కూర్చోవలసిందిగా మనం చేస్తామమ్మా. ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో మనం కార్యక్రమం ముగించుకుందాం. ఇంకా సావకులు ఉన్నారు ఇక్కడ, ఎవరు లేదు కదా, ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన ఏకీపిద్దాం, ప్రార్థన చేద్దాం. కృప క్షమగల దేవా, నీ పాదాలకు చెల్లిస్తూ ఉన్నాం. ఇద్దరు దేవా, అయ్యా తండ్రి, మరి ఆశీర్వాదాల గురించి ఎన్నో మాటలు వెళ్తా వచ్చాం. ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకొని లోక యాత్ర ముగించడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. లేఖనాల్లో మీరు సెలవిచ్చినట్లు ప్రభా, మేము ఎక్కడి నుంచి వచ్చామో ఎక్కడికి వెళ్ళాలో మీరు మాకు తెలియజేసిన దాన్ని బట్టి స్తోత్రాలు. ఇంకా ఎవరినటువంటి అనేక మంది ప్రభా నీ విశ్వాసం ఉంచి నీ మార్గంలోనికి వచ్చి నిత్య జీవాన్ని పరలోకాన్ని పొందడానికి కృపనివ్వండి. కుటుంబానికి కావలసినటువంటి ఓదార్పును నిరీక్షణ ప్రభు మీరు అందించండి. మా ప్రభా ఇద్దరు ప్రత్యేకించి ప్రార్థన చేస్తున్నాం. ఇదిగోనైనా అయ్యా తండ్రి, ఈ విధంగా అయినా అయ్యా తన జ్ఞాపకార్థ కూడిక జరిగించడానికి శరీరం మీరు చాలా దీను అన్న వాగ్దానం నెరవేర్చి మీరే వారిని యుగ సమాప్తి వరకు సదాకాలం తోడుగా ఉంటారన్న వాగ్దానం నెరవేర్చి ఉన్నటువంటి తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి. అలాగే ప్రభు సహోదరుల కుటుంబాల జ్ఞాపకం కుటుంబాల బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు మీరు దర్శించండి, వారిని కూడా మీరు బలపరచండి, ఆదరణ నిరీక్షణ మీరు కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరిని చేసుకోండి. మేము కూడా ఆయన వచ్చేటువంటి కాలం అంతే ప్రభు మా గృహాల్లో ప్రార్థన చేస్తున్నాను. జరిగించిన ఈ కూడికను బట్టి మరొకసారి స్థితి చెల్లిస్తున్నాను. ఇదిగో దేవా, అయ్యా తండ్రి, ఆయన ముందున్నటువంటి కార్యక్రమాలు కూడా ప్రభా యేసు చిన్నటువంటి నామం పరలోకమందున మా తండ్రి, ఈ నామం పరిశుద్ధ పరచుకొనుగాక, మీ రాజ్యం మాకు వచ్చునుగాక, ఈ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరునుగాక. మాకు నాడు మాకు దయచేసి మనసు జీవితం, ఎందుకంటే రాజ్యము బలము మహిమ తండ్రి దేవుని కుమారుని యేసు క్రీస్తు ఆది పరిశుద్ధాత్మ దేవుని తన యొక్క తల్లిదండ్రులకి, సహోదరులకి, సహోదరుల కుటుంబాలకి, దూర ప్రాంతంలో శరీరానికి, తన కుటుంబానికి కూడా సంఘానికి దేవుడు సదా గమనించండి. కొద్ది నిమిషం భోజనం ఏర్పాటు చేస్తారు, మీరందరూ భోజనం చేస్తారు.